ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఇది మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు, బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీలు, ఎంతొస్తే అంత దోసుకొని పోయటానికి అట్లా చేసిరు మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. ఎందుకు మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి, ఎప్పుడు బీజేపీకి పోతాడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎడు పోతాడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ను. ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజును, కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. అటువైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు ఏందో. మీరు టీఆర్ఎస్ను సంకనాడిపించిండ్రు, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ అని ఆమె పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినావుగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమెకి ఇవ్వకుండా చేయరంటే వాళ్ళు ఇచ్చిర్రు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ అని. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్ అయ్యి ఉండి వీళ్ళే బ్లాక్మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. ఇలాంటి ఒక దిగజారుడు ఇలా ఏమంటాము వ్యవహారాలకు దిగజారుతున్న హరీష్ రావు, లేదంటే కేసీఆర్ అండ్ కో. కేసీఆర్ అండ్ కోలో ఒక కో ఒక తీరుగా ఆడుతుంది, ఇంకో కో ఇంకో తీరుగా ఆడుతుంది. నేను అంటున్నా ఇవాళ ఒక మాట, నీవు 1 కోటి రూపాయలు ఎవరైతే ఈ క్రషర్తో బెనిఫిట్ అయ్యే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయగలుగుతావా? ఇది సంపూర్ణమైన సమాచారంతోనే దీన్ని ఎలిగేషన్ చేస్తున్నాం. దీనికి రెస్పాండ్గా వీలైతే నిన్ను నిరూపించుకో. చర్చకు రారిల్లు వీళ్ళు అంత. ఇప్పుడు ఏంటంటే డిబేట్కు రారు, చర్చకు రారు, వీళ్ళు టీవీ డిబేట్లకు కూడా రారు. ఎందుకంటే ఒకవైపే చూడన్నట్టు వీడు చెప్పుకుంటూ పోవాలి, అబద్ధమైనా సరే జనం వినాలి. ఇంత తప్పితే ఇంకా మీకేం లేదు.